హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసరికి చాలా రోజులు అయింది వీడియో పెట్టుకొని. సో ఈ మధ్య మనకి గ్రూప్ డి సంబంధించి కూడా ఎలాంటి వీడియోస్ పెట్టుకోలేదు. సో అదేవిధంగా ఆర్టీఏ గురించి చాలా వస్తున్నాయి, కానీ ఆర్టీఎస్ వాటిని ఏది నమ్మాలో ఏది నమ్మకాలో అర్థం కాక అసలుకి ఆ ఆర్టీఏ గురించి వీడియో చేయడమే మానేశాను. సో చాలామంది అయితే అడిగారు, అన్న ఆర్టీఏలు వస్తున్నాయి కదా వాటి గురించి వీడియోస్ చేయమని. సో అవి చేస్తున్నాం, కానీ వాటి వల్ల అంటే కొంతమంది నెగిటివ్గా తీసుకుంటున్నారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు. సో మనదైతే ఏం లేదు అండి. మనం వచ్చిన ఆర్టీఏ రిప్లేస్ గురించి మనం తెలియజేయడం తప్పితే మనం చేతులు ఏమి ఉండదు కదా. సో అందువలన ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఆర్టీఎస్ చాలా వస్తున్నాయి. సో కానీ అక్కడ సీసీఏ క్యాండిడేట్స్ చూసుకుంటే చాలా తక్కువ మంది అంటున్నారు వాళ్ళు ఇచ్చే ఆర్టీఏ పరంగా. రియల్గా అయితే అప్లికేషన్స్ అయితే చాలా వచ్చినాయి. సో దీంట్లో కొంతమంది నేను చేసిన వీడియోకి కూడా చాలామంది అయితే చాలా నెగిటివ్గా తీసుకున్నారు. సో దానివల్ల నేను అలాంటి ఆర్టీఈ వీడియోస్ అయితే చేయట్లేదు. సో ఇది మనకి ఆర్ఆర్బీని అఫీషియల్గా వచ్చిన 09/2024కి సంబంధించి మన టోటల్ అప్లికేషన్స్ గురించి అయితే వీళ్ళైతే ఒక పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లే మనకి 2025 నోటిఫికేషన్ వచ్చింది కదా గ్రూప్ డి, దానికి సంబంధించింది. సో దీంట్లో టోటల్గా క్యాండిడేట్స్ చూసుకుంటే ఈసారి ఆఫ్ అంటే సగానికి సగం పడిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని జోన్లు కలుపుకొని టోటల్ మనకు వచ్చేసరికి టోటల్గా మనకు వచ్చేసరికి 52,39,000 అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, 52,39,000 52,39,760 అయితే అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో వీటిలో మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఇది మన సీసీఐ క్యాండిడేట్స్కి సంబంధించి. సో ఈ సీసీఐ క్యాండిడేట్స్ సో మనకి లాస్ట్ టైం 08/2024లో వచ్చిన విధంగానే 1,00,000 చిల్లర అయితే రావడం జరిగింది. సో ఎందుకంటే సేమ్ దానికి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో వాళ్ళు దీనికి పెట్టారు. సో దానివలన వీళ్ళకైతే సేమ్ అదే మాదిరిలో 1,00,000 చిల్లర అయితే అప్లికేషన్స్ అయితే రావడం జరిగినాయి. సో నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాన్ సీసీఐ క్యాండిడేట్స్ మనకి ఆఫ్ ది అబోవ్ ఉన్నారు, సగానికి సగం పెంచే ఉన్నారు. సో టెన్షన్ అయితే పడవద్దు. ఈసారి మనకి అప్లికేషన్సే సగానికి పడిపోయినాయి. పోయినసారి 1,08,00,000 దాకా వచ్చినాయి. ఈసారి చూసుకున్నట్లయితే 52,39,000 రావడం జరిగింది. సో ఈ అప్లికేషన్స్ వచ్చినలో కూడా చాలా వరకు కొంత పర్సెంట్ రిజెక్ట్ అయితే అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎగ్జామ్కి అటెండ్ అయ్యింది కూడా 50% అటెండ్ అయ్యింది. సో మనకి ఈ టోటల్ అప్లికేషన్స్ ఇలాగే ఉన్నాయి అనుకుంటే ఈ 52,00,000లో నుంచి 50% అంటే మనకి 55 వచ్చిందిలే. సో ఆ మధ్యలో చూసుకుంటే మనకి 25 లక్షలు 27 లక్షల దాకా ఎగ్జామ్స్ రాశారనుకుందాం. అంటే వీటిలో చాలామంది రిజెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మన ఫుల్ అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్స్ రాసింది మాత్రం 27 lakhs మాత్రమే ఉన్నారనమాట. సో వాళ్ళల్లో మన సీసీఐ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, ఇంకా ఓపెన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. సో ఈసారి కట్ ఆఫ్ కూడా ఇంచుమించు సేమ్ ఉండిద్దని చెప్పలేం, కానీ ఒక 2-3 మార్క్స్ అయితే తగ్గచ్చు. ఎందుకంటే అప్లికేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చాలా తక్కువ అండి. ఎందుకంటే అందరూ ఫోకస్ మొత్తం మన 24లో వచ్చిన నోటిఫికేషన్ మీదే పెట్టారు, కానీ ఈ నోటిఫికేషన్ మీద పెద్దగా పెట్టలేదు. రేర్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, లేదా కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, మనకి దాంట్లో వచ్చిద్దిలే అనే ఒక తీరులో దీనికి జస్ట్ అటెండ్ అయ్యి రాసి వచ్చారనమాట. సో అప్లికేషన్స్ మొత్తం అయితే ఇది ఫ్రెండ్స్. ఈ మ్యాటర్ అంతా కాదు, మనం ఇక్కడ గ్రూప్ డి సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చిన అప్లికేషన్స్ అయితే 4,54,212. దీంట్లో మనకి సీసీఐ క్యాండిడేట్స్ వచ్చేసరికి 9,942 సీసీఐ క్యాండిడేట్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 4,54,212.
మనకి అదేవిధంగా చెన్నై చూసుకున్నట్లయితే 3,33,714 మామూలుగా ఆల్ అప్లికేషన్స్. దాంట్లో మనకి 8,483 వచ్చేసరికి సీసీఐ క్యాండిడేట్స్. లాస్ట్ టైంతో చూసుకుంటే ఈసారి ఎంత సీసీఐ క్యాండిడేట్స్ ఎన్ని అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి మీరే చూసుకోండి. లాస్ట్ టైము చెన్నైలో సీసీఐ క్యాండిడేట్స్ సరికి 19,000 దాకా వచ్చినాయి అప్లికేషన్స్. సో ఈసారి చూసుకున్నట్లయితే 8,000 చిల్లర. సో మీరు ఎంత తగ్గిపోయిందో మీరే చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ వీడియో అయితే. సో నేను ఏమన్నా మరొక వీడియో ఏమన్నా వస్తే దాన్ని వీడియో అప్డేట్ చేస్తాను. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో అయితే చెప్తాను, రిప్లై ఇస్తాను.